చిన్ని అయితే నువ్వే మా అమ్మవి, నాకు తెలుసు నువ్వు నాకు మనస్సాక్షి చెప్తానే ఉన్నింది మా అమ్మ బతికే ఉందని అని అంటే, ఇంకా ఉష అయితే నేను మీ అమ్మని కాదు, నాకు పెళ్ళే కాలేదు, నీకు ఎన్నిసార్లు చెప్పిన ఎందుకు అర్థం కావట్లేదు, ఇదే మాట నువ్వు పదే పదే అన్నావంటే నీకు ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్ళి నేను టీసీ ఇచ్చి పంపించేపిస్తాను అని అయితే చెప్తుంది. అప్పుడు చిన్ని వాళ్ళైతే ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు సత్యం వాళ్ళతో చెప్తారు, ఈ విధంగా మామయ్య అమ్మ బతికే ఉంది, పీటీ టీచర్గా వచ్చింది అని చెప్పానంటే అప్పుడు తనైతే నమ్మడు. కానీ టీచర్ వాళ్ళు చందు వాళ్ళు కూడా అయితే అవును నాన్న పీటీ టీచర్గా వచ్చింది మేడం ఉషా అని చెప్పాను. ఈ లోపల అయితే అక్కడికి కానిస్టేబుల్ అయితే వస్తాడు. మీ అమ్మ డెత్ సర్టిఫికేట్ అమ్మ, చనిపోయిన వాళ్ళకి 12 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్నారు అని చెప్పంటే అప్పుడు సత్యం అయితే చిన్ని దగ్గరికి కావేరి దగ్గరికి బయలుదేరుతాడు. అప్పుడు ఈ డెత్ సర్టిఫికేట్ చూసి ఇంక చిన్ని అయితే మా అమ్మ బతికే ఉంది చనిపోలేదని చెప్పని అంటుంటే కానిస్టేబుల్కి ఏమీ అర్థం కాదు. లేదు సార్ ఆ అమ్మాయి తన మా చెల్లెలు భ్రమలోనే ఉంది, అందుకని అలా మాట్లాడుతుందిలే అని చెప్పి నా కాగితం తీసుకొని మొత్తం చదివేసి అప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే పద ముందు చూసేసి వద్దాము అని చెప్పని అప్పుడు స్కూల్కి అయితే బయలుదేరుతాడు. అక్కడ స్కూల్కి బయలుదేరిన తర్వాత చిన్ని అయితే మామయ్య మా అమ్మ నిజంగా బతుకుందంటే ఎందుకు నమ్మటం లేదు అని చెప్పని మీరు అంటూ ఉంటే ఈ లోపల సరళ అయితే అప్పుడు తనతో చెప్తుంది లోహితతో, తను కాళ్ళు వెనక్కున్నాయా ముందుకున్నాయా చూడు, లేదంటే దెయ్యమేమో మన మీద పగబట్టేమన్నా వచ్చిందేమో అని చెప్పనంటే అవునమ్మా నాకు కూడా అదే డౌట్గా ఉందమ్మా అని చెప్పని లోహిత అయితే అంటుంది. అప్పుడు సత్యం అయితే ఎలా అయినా తనని చూడకుండా చూడాలని చెప్పని సరళ అయితే ప్రయత్నిస్తుంది. కానీ సత్యం అయితే అక్కడికి బయలుదేరుతాడు.